కాకతీయుల కాలంలో మొట్టమొదటిసారిగా కట్టిన శివాలయం. చూద్దాం రండి. వరంగల్ కోట అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కాకతీయుల అద్భుత శిల్పకళ. అందులోనూ కోట మధ్యలో ఉన్న స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం అత్యంత ప్రధానమైనది. ఈ ఆలయం శిలలపై చెక్కిన అద్భుతమైన శిల్పాలు. ఈ కోట నడిబొడ్డున వెలసిన ఆధ్యాత్మిక శక్తి కేంద్రమే స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం. క్రీస్తు శకము 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అప్పటికే అక్కడ వెలసి ఉన్న స్వయంభులింగానికి అద్భుతమైన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి, మనమడు ప్రతాపరుద్రుడు దీనిని మరింత తీర్చిదిద్దారు. కాకతీయుల ఆరాధ్య దైవం ఈ స్వయంభూ శివుడు. యుద్ధానికి వెళ్లే ముందు రాజులు ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా ఉండేది. దురదృష్టవశాత్తు దాడుల వల్ల ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పటికీ అక్కడ మిగిలి ఉన్న శిలలు అప్పటి వైభవాన్ని చాటి చెబుతున్నాయి. గుడి ఆవరణంలోని ఏకశిలా నంది విగ్రహం జీవకళతో ఉట్టిపడుతుంది. స్తంభాలపై చెక్కిన నాట్యగత్తెలు, యుద్ధవీరుల శిల్పాలు అప్పటి సామాజిక జీవనానికి సాక్ష్యాలు. నేడు ఇది కేవలం పురావస్తు కట్టడం మాత్రమే కాదు, శైవ వారసత్వానికి ప్రతీక. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ముక్కలైన శిల్పాలు కూడా ఇక్కడ ఒక కథను చెబుతాయి. అదే కాకతీయుల అజేయమైన కళా తృష్ణ. ఇది పంచముఖ లింగం. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడ పెట్టిండ్రు అన్నమాట. ఇది యాజ్ ఏ ఆర్కియాలజికల్ సర్వే ప్రకారం ఇది ఇండియాలో ఒకే ఒక లింగం ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంకోటి సేమ్ నేపాల్లో ఉన్నదంట. మళ్ళీ దీని విశిష్టత ఏంటంటే రుద్రమాదేవి వాళ్ళ కోట అది. సాక్షాత్ రుద్రమాదేవి వాళ్ళ నాన్న పూజించిన గణపతి దేవుడు పూజించిన లింగం ఇది. అంత పవర్ఫుల్ లింగం అన్నమాట ఇది. అట్లా అనంలో ఉండే తొవ్వి తీసింది అనమాట. ఇక్కడ ఉండే వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ పెట్టింది అన్నమాట. ఇది కూడా అటు పక్కన ఉండే అట్లా. ఇది
నా ఫేవరెట్ అన్నమాట ఇది. ఎందుకంటే సాక్షాత్తు రుద్రమాదేవి గణపతి దేవుడు పూజించిన లింగం అది. అక్కడ ఉండే కోటల తీసుకొచ్చి గుడి దగ్గర పెట్టిండ్రు, కోటలో నుంచి తెచ్చి ఇక్కడ పెట్టిండ్రు. ఇప్పుడు ప్రజెంట్ ఇదంతా ఆ పంచముఖ శివుణ్ణి విగ్రహాన్ని కోటలో నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మరమ్మతులు చేసి పునఃప్రతిష్ఠిస్తున్నారు. ఓకే, అట్లా. ఇంకోటి ఇది బ్రహ్మశ్రోత్రలింగం. ఇట్లా గీతలు ఉన్నాయి కదా, దీనికి అర్థం ఏంటంటే బ్రహ్మశ్రోత్రలింగం అని అర్థం. ఇది మీరు 1000 సార్లు నార్మల్ గుడికి పోయి దర్శించుకోవడం ఎంత విశిష్టత ఇస్తుందో, ఇక్కడికి వచ్చి ఒక్కసారి పూజ చేసుకోవడం కూడా అంత విశిష్టత ఇస్తుంది. ఏంటంటే ఒకప్పుడు కాకతీయులు ఇక్కడికి రాకముందుకు గణపతి దేవుడు అక్కడ హనంకొండలో ఉండేవాళ్ళు అన్నమాట. ఇటు హంటింగ్కి వచ్చేవాడు. ఇటు హంటింగ్కి వచ్చి మళ్ళీ రిటర్న్ నైట్ టైం సాయంత్రం అట్లా వెళ్తున్న సిచ్యువేషన్లో ఏదైతే లింగం ఉన్నదో అతని చక్రానికి తాకుతుంది. మళ్ళీ హనంకొండకు వెళ్తే అక్కడ అతని సైనికులు ఎక్కడైతే అతని చక్రానికి లింగం దాకిందో ఆ చక్రం మొత్తం బంగారం లెక్క అయిపోతుంది. అయిపోయినప్పుడు అక్కడ సైనికులు దాన్ని చూసి, రాజా మీ ఒక సైడ్ మొత్తం బంగారం లాగా అయిపోయింది అని అంటే, అతను షాక్ అయ్యి రాజు మళ్ళీ రిటర్న్ వస్తాడు. ఇటు మళ్ళీ ఏం జరిగిందని చెప్పి సేమ్ అదే రూట్లో ఇటు వస్తూ ఉంటే సేమ్ మళ్ళీ అదే సిచ్యువేషన్ అదే రోడ్డులో మళ్ళీ ఇంకొక చక్రం కూడా తాకి ఆగిపోతుంది.